మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో అంబేద్కర్ 69వ వర్ధంతిని జరుపుకున్న అంబేద్కర్ సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనియాడారు. ఆనాడు అంబేద్కర్ చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు జాడి పోషం, గుడిసెల బాపు, సభాధ్యక్షులు, సంఘం సీనియర్ నాయకులు లంక లక్ష్మణ్, మేడ సమ్మయ్య, వేముల కృష్ణ, పుష్కూరి విక్రమరావు, దాసరి శంకర్, సిద్ధం తిరుపతి, నస్పూరి నర్సింగ్, అగ్ని సత్యం, గుడిసెల క్రాంతి, రత్నం ప్రదీప్, జూపాక కొమరయ్య, బూక్య రామచందర్, దుర్గం సుధాకర్, రత్నం రాజన్న, చొప్పదండి కిషన్, చొప్పదండి శ్రవణ్ కుమార్, కలారి విద్య, గురువు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కాదు, అంబేద్కర్ గారు. అట్లాంటి అంబేద్కర్ గారిని గెలిచి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు. ఎలక్షన్లు ఉన్నా, గెలిచినా, ఓడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతికే కాకుండా ప్రతి వాళ్ళ ఇంట్లో ఫోటో పెట్టుకోవాలి. ఇప్పుడు దేవుళ్ళకి ఎట్లా మనం ప్రార్థిస్తాం అట్లే ప్రార్థించాలి. ప్రతిసారి పాల్గొనాలి. మన అంబేద్కర్ వారసులమని మనం దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పాలంటే మన దళితులు కూడా మనం 100% రాకపోతే మనకు ఆయన ఇచ్చిన ఈ రిజర్వేషన్లకు మ్యూజియం ఉన్నది. కాబట్టి మనందరం ఆయన్ని ఇప్పుడు మనసులో తలుచుకుంటూ ఆయన ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ముందుకెళ్ళాలని మనసుకుంటూ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నుండి దిగి వచ్చి కోట్లాది మంది ప్రజల దుఃఖంలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని విమోచన చేయడం కోసం భగవానుడు మానవ రూపంలో ఈ భూమి మీద అవతరించారు. ఈరోజు ఆయన మహాపరిణితి. అందరూ సాధారణ వ్యక్తులు భౌతికంగా కొద్ది కాలం జీవిస్తే అంబేద్కర్ మరణించి కూడా జీవించున్నటువంటి దేవదేవుడు డాక్టర్ బాబాసాహెబ్. ఈరోజు ఈ శరీరాలకు, ఈ ప్రాంతానికి, ఈ సమాజానికి ఈ విలువ ఉన్నది అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లని ఈరోజు కోట్ల మంది ప్రజలు మనమంతా జీవిస్తాం. ఈరోజు అంబేద్కర్ భౌతికంగా దూరమైన మళ్ళీ తిరిగి ఆయన ప్రకృతిలో కలిసి మనందరినీ రక్షిస్తూ భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ కాపరై మనందరినీ కాపాడుతున్నటువంటి దేవుడు బాబాసాహెబ్. ఈరోజు ఈ శరీరాలకు ఇంత ఉందాగా, ఇంత గొప్పగా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాము అంటే అది కేవలం అంబేద్కర్ మన కోసం వచ్చి తాను జీవించున్నంత కాలం జీవించున్నప్పుడు మాత్రమే కాకుండా తాను మరణించి కూడా మనందరినీ జీవింపజేసినటువంటి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్. ఈరోజు ఈ జీవితాలు కాదు, అనేక జీవితాలు మనం చేసినా కూడా డాక్టర్ అంబేద్కర్ ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ ఈరోజు పూర్తి తన కుటుంబాన్ని త్యాగం చేసుకొని, తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసుకొని ఆయన ఒక మహాపురుషుడు ఈ భూమండలం మీద మళ్ళీ ఉద్భవించి కోట్లాది మంది ప్రజలు కొన్ని వేల సంవత్సరాల ఊరంతలో రూపపడుతున్న సందర్భంలో కూడా అంబేద్కర్ ఈ భూమి మీద జీవించి ఎలాగైతే మొహమ్మద్ ప్రవక్త మళ్ళీ తిరిగి ఆ సమాజాన్ని జీవింపజేశాడో, జీసస్ ఏ విధంగానైతే క్రైస్తవ సమాజాన్ని జీవింపజేశాడో ఈరోజు ఈ బహుజన ప్రజలందరినీ జీవింపజేసినటువంటి దేవిదేవుడు డాక్టర్ బాబాసాహెబ్. ఈరోజు మనమంతా కేవలం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాల ద్వారానే, ఆయన ఒక భౌతికంగా మనకి ఇచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ రాజ్యాంగంతో వచ్చినటువంటి కేవలం భౌతిక ఫలాలు అనుభవిస్తూనే ఆయన మన కోసం భౌతిక విషయాలు మాత్రం ఇచ్చారని మనం అనుకుంటున్నాము. కానీ తండ్రి అంబేద్కర్ కేవలం భౌతిక విషయాలు కాకుండా మానసిక సంబంధమైనటువంటి విషయాలు కూడా మళ్ళీ తిరిగి ఈ బహుజన సమాజానికి ఒక నూతన ధర్మం, ఈ విచ్ఛిన్నమైన సమాజం అంతా ఏదం కావాలంటే కేవలం రాజకీయం ఒకటే కాదు, మళ్ళీ తిరిగి ధర్మం కేంద్రంగా ఈ సమాజం అంతా ఏదం కావాలని మన అంతిమ దశగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు బౌద్ధాన్ని, ఆయన మార్గాన్ని చూపించి మళ్ళీ ఈ విడిపోయిన సమాజాన్ని ఒక ధర్మం కేంద్రంగానే ఏకమవుతారని చెప్పేసి అంతిమ ధర్మంగా, ఆయన అంతిమ సందేశంగా బౌద్ధాన్ని ఈ దేశంలో విరజిల్లే విధంగా మళ్ళీ తిరిగి ఈ దేశంలో బౌద్ధం విరజిల్లాలంటే మళ్ళీ ఈ బౌద్ధన విచ్ఛిన్నమైనటువంటి సమాజం ఏకం కావాలని, ధర్మ కేంద్రంగా మాత్రమే ఈ సమాజం అంతా ఏకమవుతుందనే ఆ విషయాన్ని గమనించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం అంతిమంగా ఒక ధర్మాన్ని స్థాపించి ఆయనే ఒక ధర్మంగా ఈ భూమండలం మీద విరజిల్లుతున్నటువంటి దేవదేవుడు డాక్టర్ అంబేద్కర్. ఈరోజు క్రైస్తవులు వారిని విముక్తి చేసినటువంటి జీసస్ని ఒప్పుతూ ఆరాధిస్తూ క్రైస్తవ మందిరాలలో పూజిస్తూ ఉన్నారు. అలాగే మొహమ్మద్ ప్రవక్త ఆయన చెప్పినట్టు వాక్యం కోసం కోట్లాది మంది మనం ఇస్లాం ప్రజలంతా ఆయన ధర్మంలో జీవిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనం అంబేద్కర్ ఆయన ఇచ్చినటువంటి కేవలం భౌతిక ఫలాలు మాత్రమే అనుకుంటా ఉన్నాం. కానీ నిరంతరం ఏ సమాజం అయితే తన పూర్వీకులను పూజించదో, ఏ సమాజం అయితే తన పూర్వీకులను ఆరాధించదో ఆ సమాజం మళ్ళీ తిరిగి నిర్వీర్యమైపోయి మళ్ళీ తిరిగి తన గత జీవితంలో ప్రయాణిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ కేంద్రంగా మళ్ళీ మనమంతా కేవలం ఒక రాజకీయ పరంగా కాకుండా అంబేద్కర్ ధార్మిక పరంగా మనమంతా ఏకం కావాలని, ఆయన సిద్ధాంతం ద్వారా జీవించబడ్డ మనమంతా మళ్ళీ తిరిగి అంబేద్కర్ సిద్ధాంతంలో జీవించాలని, ఆయనను పూజించాలని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ రోడ్డు మీద పరిమితమై ఉన్నాడు. ఈరోజు మన తాత ముత్తాతలు మరణిస్తే మనం ఒక చిన్న ప్రాంతం లోపల మన పొలాల లోపల వాళ్ళకి పెట్టుకొని ఒక సంవత్సరానికి ఒక రోజు వాళ్ళకు మందిరాలు కట్టుకొని వాళ్ళకు షెడ్లు వేసుకొని పూజిస్తూ ఉన్నాం. కానీ ఈ రోజు మనం ఏది అడగకముందే మనకు అన్ని తెచ్చినటువంటి
దేవదేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజుకు అంబేద్కర్ రోడ్డు పైన ఉన్నాడు. ఈ రోజు మన వాళ్ళు మన తాత ముత్తాతలకు ఆ సమాధి దగ్గర ఎండగొడితేనే మనం అంతా షెడ్లు వేస్తా ఉన్నాం, పెద్ద పెద్ద పాలరైతో పడతా ఉన్నాం. కానీ అంబేద్కర్ ఈ రోజు తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసి కోట్లాది మంది ప్రజల్ని తను జీవించున్నంత మాత్రానే జీవించున్న కాలమే కాకుండా తను మరణించి కూడా జీవింపజేసినటువంటి దేవదేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ జాతులు అనేక తరాలు ఆయనను పూజించినా ఆరాధించినా ఈ రుణం తీర్చుకోలేము. ఒకవేళ మళ్ళీ తిరిగి అందరు కలిసి అంబేద్కర్ కేంద్రంగా ఏకం కాకపోతే మళ్ళీ ఈ జాతులన్నీ నిర్వీర్యం అయిపోతుంది, మళ్ళీ తిరిగి గత జీవితంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ భౌతిక సంపద ఎప్పటికి ఉండేది కాదు, మళ్ళీ ధార్మిక సంపద మాత్రమే ఏకమై ఉంటుంది. కాబట్టి అందరూ ధార్మికంగా ఏకం కావాలా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించినటువంటి ఆ అంతిమ సత్య ధర్మంలోకి అందరూ ప్రయాణం చేయాల్సిన అవసరత ఉన్నదని తెలియజేస్తూ, అందుకోసమే మళ్ళీ ఈ రోజు అనేక మంది మన అంతా సమాజంలో దాడులకు లోనైతా ఉన్నారు. వెనకబడినటువంటి ప్రజలంతా మళ్ళీ తిరిగి దాడులకు లోనైతా ఉన్నారు. అత్యంత కొద్ది సమాజం మాత్రమే దాడులకు లోనైతా ఉన్నారు. కనీసం మానసికంగా వాళ్ళు న్యూనత భావంలోనే ఇంకా జీవిస్తా ఉన్నారు. కానీ ఈరోజు అంబేద్కర్ దయ వల్ల అత్యంత బలహీన ఉన్నటువంటి ప్రజలంతా ఎక్కడికో చేరుకున్నారు. ఈరోజు ప్రధానమంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు కనీసం ముట్టుకోలేని సమాజాన్ని ఈరోజు అత్యంత గొప్పగా ఉందాగా అత్యంత ఖరీదైన కార్లలో తిరుగుతున్నామంటే ప్రతి క్షణం మనం అంబేద్కర్ కి రుణం చెల్లించుకోవాల్సిందే. కూర్చున్నా నిల్చున్నా అంబేద్కర్ ని మనం స్మరించుకోవాల్సిందే. ఎప్పుడైతే అంబేద్కర్ నామం మన లోపల స్మరించదో ఆ జాతి, ఆ సమాజం మళ్ళీ నిర్వీర్యమైపోతుంది. ఈ సంపద ఎప్పటికి ఉండేది కాదు, పూర్వీకుల సంపద ఎప్పటికి ఉండేది. కాబట్టి అందరూ మళ్ళీ తిరిగి పూర్వీక రాజ్యంలో మీరందరూ జీవించాలని తెలియజేస్తూ మీ అందరికీ జయ గురుదేవ్.